తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల హక్కులు అంతర్రాష్ట్ర జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జలసౌధలో తుంగభద్ర జలాల సంబంధిత అంశాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య అధికారులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తుంగభద్ర నది నీటిలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా, రాష్ట్ర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న విభిన్న అంతర్రాష్ట్ర జల అంశాలపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇప్పుడు 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 84,000 ఎకరాల ఆయకట్టుకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని అయిన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆధునీకరణ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. ఆర్డీఎస్ పనులను వేగవంతం చేసి చివరి ఆయకట్టకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనుల ప్రస్తుత పరిస్థితి, నిధుల విడుదల, పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించే అంశాలపై మంత్రితో కలిసి సమీక్షించారు. తుంగభద్ర బోర్డు పరిధిలోని తాజా పరిణామాలు, నీటి లభ్యత, బోర్డు సమావేశాల్లో రాష్ట్రం వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ అధికారులు సీఎం ఎదుట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలను వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడకుండా అంతర్రాష్ట్ర జల వివాదాలపై లీగల్ టీంతో కూడా సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.